నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం బొత్తలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టి కేబుల్ పనులు చేసే కార్మికులపై డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేబుల్ వైర్లు తెగిపోవడంతో టాటా కంపెనీకి చెందిన కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు వైపు వెళ్లే డీసీఎం వాహనం అతి వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న బొలెరో వాహనం ఢీకొట్టి పల్టీ కొట్టి పనిచేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే పనిచేస్తున్న యశ్వి, రిజ్వాన్ అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.